ప్రభునామానికి మహిమ కలుగునుగా. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, ప్రభువుకు నీ మీద ఒక ప్రణాళిక ఉంది. ప్రభువుకు నువ్వు కావాలి. నువ్వు సిద్ధపడితే, ఆయన పరిచర్యకై, నువ్వు దేవుని సేవ కొరకై నువ్వు సిద్ధపడితే తప్పకుండా నిన్ను వాడుకునే దేవుడు, నిన్ను ఘనపరిచే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు ఆయన. చూడండి, ఒకసారి ఒక బస్సు అందరూ వెళ్తూ ఉన్నారంట. బస్సులో దారిలో ఒక అగంతకుడు ఆపి కత్తి చూపించి బస్సు డ్రైవర్ని ఎక్కడ ఆపకుండా వెళ్ళమని చెప్పాడు. వెళ్తూ ఉన్నాడు, అందరినీ బెదిరిస్తూ ఉన్నాడు. మీ దగ్గర విలువైనవన్నీ నాకు ఇచ్చేయండి, మీ నగలు, మీ బంగారం, మీ డబ్బంతా, మీ ఉంగరాలు అన్నీ కూడా నాకు ఇచ్చేయండి అంటే ఆ కత్తిని చూసి భయపడి అందరు ఇచ్చేస్తూ ఉన్నారు. అందరూ ఆ మెల్లో ఉండండి, చేతిలో ఉన్న డబ్బు, పర్సులన్నీ అతనికి ఇచ్చేస్తారు. కానీ ఒక స్త్రీ తన చేతిలో ఉన్న బైబిల్ తీసుకెళ్ళి ఆ చేతిలో పెట్టింది. ఏంటి విలువైంది ఇవ్వమంటే బైబిల్ ఇస్తామంటే, నాకు అత్యంత విలువైంది అది. ఏంటి పుస్తకమా? ఈ పుస్తకం నాకెందుకని ఈ పుస్తకం నా చేతిలో పెడతామని ఆ యొక్క స్త్రీని భయంకరంగా కొట్టాడు. కుట్టి ఇప్పుడు నేను ఎవరు కాపాడుతారో, ఈ పుస్తకం కాపాడుతుందా అని బెదిరిస్తూ, భయంకరంగా తిడుతూ, భయంకరంగా కొడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా డ్రైవరు బ్రేక్ వేశాడు. బ్రేక్ వేస్తే ఈ యొక్క దొంగ ఆ బ్రేక్ వేసిన స్పీడ్కి వెళ్ళి ఆ కడ్డీ కొట్టుకొని కింద పడిపోయాడు. తనకు భయంకర రక్తం కారుతూ ఉంటే ఎవరినైతే కొట్టాడో, ఏ స్త్రీ అయితే బైబిల్ పెట్టిందో ఆమె పరిగెత్తుకుంటా వెళ్ళి తన దగ్గర ఉన్న కర్చీప్తో రక్తమంతా తుడిచి ఆ కర్చీప్తోనే ఆ తల కట్టింది. ఆయన చూసి, ఇంతవరకు నేను కొట్టాను కదా, ఇంతవరకు తిట్టాను కదా, మరి నేను పడిపోతే నాకు సహాయం చేయాలని ఎలా అనిపించింది నీకు? ఇంతమంది ఉన్నారు, ఎవ్వరు రాలేదు, నువ్వు ఒక్కదానిగా వచ్చి నా కట్టు కట్టావు, నా మీద కోపంగా లేదా అని అడిగాడు. ఆమె ఒక మాట చూపించిందట. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. దేవునికి స్తుతి కలుగుగా. నా దేవుడు నాకు ఇదే నేర్పించాడు. నాకు నీ మీద ఏ కోపం లేదు అంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి. ఇంతమంది ఉన్నారు, నేను కింద పడిపోతే ఎవ్వరూ వచ్చి నాకు సాయం చేయడం కానీ కట్టుకట్టడం చేయలేదు, కానీ నువ్వే వచ్చావంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. నాకు ఈ బంగారు వద్దు, ఈ డబ్బు వద్దు, నన్ను చర్చికి తీసుకెళ్తావా అని అడిగాడు. అద్భుతమైన మార్పు కదా. ఈరోజు నిన్ను వలె నీ పొరుగు అన్న మాట నువ్వు ఎంతవరకు చేస్తున్నావు? అసలు ప్రేమిస్తున్నావా? అసలు దయ చూపుతున్నావా? అసలు కనికరం చూపుతున్నావా? ప్రభువు నీ నుంచి కోరుకునేది, ఆశించేది ఇది. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు అందరినీ ప్రేమించాలి, అందరినీ క్షమించాలి. నువ్వు తిట్టిన వారిని, కొట్టిన వారిని, మరి నీ ద్వేషించే వారిని, నీ మీద భయంకరంగా చాడీలు చెప్పేవారిని ఎవ్వరిని కూడా వదలకుండా నువ్వు ప్రేమించే మనసు కలిగి ఉంటే అద్భుతమైన ఆయన ప్రేమ ఎప్పుడూ నీ మీద ఉంటుంది. ఎప్పుడూ నువ్వు ఘనత పొందుతావు. చూడు, నా స్త్రీ ఒక మనిషిని దేవుని కొరకు సంపాదించే వ్యక్తిగా నిలబడి, అదే సహాయం చేయకపోతే, ఆ రక్తం తుడిచి కట్టు కట్టకపోతే ఆ మనిషిని దేవుని కొరకు సంపాదించేది కాదు. కాబట్టి మీరు కూడా సహాయం చేయండి, అద్భుతంగా ప్రేమించండి. తప్పకుండా దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు, హెచ్చిస్తాడు. అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఈ వాక్య ప్రకారంగా నడిపించుకుంటాడు. ఆమేన్. అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డ తండ్రి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్న మాట ప్రకారం జీవించే మంచి మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈరోజు ప్రభా ఉదయకాలంలో ప్రతి బిడ్డలు వెలుచున్నవా వారి మార్గంలో అన్నింటిలో తోడుగా ఉండి కాపాడమని రక్షించము. ప్రతి వారికి రక్షణ కలిగించము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్.